బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై కీలక రివ్యూ చేశారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెండింగ్ ప్రాజెక్టులకు మిగిలిన భూసేకరణ, పునరావాసం వంటి వాటికి వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా జిల్లా కలెక్టర్లే బాధ్యత వహించాలని, దీనికోసం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టుల స్థితిగతులను అంచనా వేసి కీలకమైన అడ్డంకులను గుర్తించాలన్నారు. నీటిపారుదల కేవలం నిర్మాణాత్మక అవసరం కాదని, తెలంగాణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు, దీర్ఘకాలిక ఆహార భద్రతకు ఇది చాలా కీలకమని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టుల విషయంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం సహించేదే లేదన్నారు ఉత్తమ్. కాంట్రాక్టర్లతో నిత్యం కమ్యూనికేషన్ చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. ప్రధానంగా 2 ప్రాజెక్టులపైన సర్కార్ దృష్టి పెట్టిందని, పాలమూరు రంగారెడ్డి, సీతారామసాగర్ ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతతో ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. దీని కాలువల పనులు వేగవంతం చేయాలన్నారు. ఇక టన్నెల్ బోరింగ్ పనులకు ఎలాంటి అడ్డంకి రావద్దని చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై కీలక రివ్యూ చేశారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెండింగ్ ప్రాజెక్టులకు మిగిలిన భూసేకరణ, పునరావాసం వంటి వీటికి వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా జిల్లా కలెక్టర్లే బాధ్యత వహించాలని, దీనికోసం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టుల స్థితిగతులను అంచనా వేసి కీలకమైన అడ్డంకులను గుర్తించాలని అన్నారు. ఇక నీటిపారుదల కేవలం నిర్మాణాత్మక అవసరం కాదని, తెలంగాణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు, దీర్ఘకాలిక ఆహార భద్రతకు ఇది చాలా కీలకమని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టుల విషయంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వహించేది సహించేది లేదన్నారు ఉత్తమ్. ఇక కాంట్రాక్టర్లతో నిత్యం కమ్యూనికేషన్ చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. ప్రధానంగా 2 ప్రాజెక్టులపైన సర్కార్ దృష్టి పెట్టిందని, పాలమూరు రంగారెడ్డి, సీతారామసాగర్ ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతతో ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. దీని కాలువల పనులు వేగవంతం చేయాలన్నారు. టన్నెల్ బోరింగ్ పనులకు ఎలాంటి అడ్డంకి రావద్దని చెప్పారు.